ఈరోజు గోధుమ పిండితో కేక్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక బౌలు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండిలోకి కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సాల్ట్ తీసుకోవాలి. ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏ బౌల్ తోటి అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే బౌల్ తోటి ఒక కప్పు షుగర్ తీసుకున్నాము. ఒక చిటికెడు సాల్ట్, ఇందులోకి హాఫ్ బౌల్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ ఏదైనా తీసుకోండి, కానీ పల్లి ఆయిల్ అయితే తీసుకోకండి, స్మెల్ వస్తుంది. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక 2 ఎగ్స్ పగలగొట్టి తీసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 4-5 స్పూన్స్ పాలని యాడ్ చేద్దాము. వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్సీ పడతాము. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఇలా షుగర్ సిరప్ అనేది ఇలా నురగగా వస్తుంది. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థము. కేక్ కూడా స్పాంజ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ముందుగా తీసుకున్న గోధుమ పిండిలోకి మొత్తం పోసుకొని ఒకే డైరెక్షన్లో బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కలిపిన తర్వాత అయితే ఇలా కేక్ బ్యాటర్ అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థమవుతుంది. చూడండి, ఏ ఉండలు లేకుండా ఇలా స్మూత్గా అయితే కలుపుకోవాలి. ఈసారి కేక్ అయితే కప్పు బౌల్లో కాకుండా ఇలా చిన్న చిన్న బౌళ్ళలో, గ్లాసులలో అయితే ఫిల్ చేస్తున్నాను. ఈ బౌల్స్కి, గ్లాస్కి అయితే ముందే ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చేసిన కేక్ మిశ్రమాన్ని బౌల్లోకి, గ్లాస్లోకి ఫిల్ చేసేద్దాం. అన్నీ ఫిల్ చేయడం అయితే అయిపోయింది. అన్నిట్లో ఫుల్ అయితే ఏం లేదండి, ఎందుకంటే కేక్ ఉబ్బుతుంది కాబట్టి. సో ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే వేసాను. తర్వాత అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి, గ్యాప్స్ లేకుండా ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. తర్వాత ఇలా ఒక లోతు గిన్నెలోకి ఇలా ఒక ప్లేట్ అడుగున బోర్లు ఇచ్చేయండి. తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బౌల్స్ని, గ్లాసెస్ని ఇలా ఈ గిన్నెలోకి అడ్జస్ట్ చేయాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం రెడీ చేసి పెట్టిన ఈ బౌల్స్, ఈ గిన్నెని అయితే ఇలా గ్యాస్ పైన పెట్టేసి ఒక 30 మినిట్స్ అయితే పెట్టాలి. హీట్ అనేది బయటికి పోకుండా ఒక మూతతో కవర్ చేయాలి. 30 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. మధ్యలో ఏం చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. 30 to 40 మినిట్స్ అయితే అయిపోయింది. ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఉడికిందా లేదా అనేది ఇలా ఒక చాక్ తీసుకొని చెక్ చేయండి. చూడండి, చాకుకి ఏం అంటుకోలేదు. సో కేక్ అయితే ఉడికిపోయింది. మనం హాఫ్ బౌల్ తీసుకుంటే చూడండి, బౌల్లోకి ఫుల్గా, గ్లాసులలో కూడా ఫుల్గా బేక్ అయితే అయిపోయింది.
ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దాం. చల్లారిన తర్వాత ఈ గ్లాస్లో నుంచి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా స్పాంజ్ లాంటి కేక్ అయితే చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో వీడియో అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి స్పాంజ్ లాగా ఎంత స్మూత్గా వచ్చిందో. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు.